ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు జుజ్జూరు గ్రామానికి చెందిన నాగూర్ భాషపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. గ్రామంలో వైసీపీ రంగులు కనిపించడంతో సి విజిల్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు ఫోటో తీస్తుండగా వైసీపీ కార్యకర్తలు అడ్డుకొని నాగూర్ భాషపై దాడి చేశారు. అతనిని కాపాడేందుకు అడ్డుగా వెళ్లిన శేషు అనే వ్యక్తిపై కూడా దాడి చేశారు. దీంతో గాయపడిన ఇరువురు స్థానికులు చికిత్స నిమిత్తం నందిగమ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. షేక్ నాగుల్ భాష అని చెప్పి తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉంటుంటాడు. అతను నిన్న సి విజిల్ యాప్లో జుజ్జూరులో వైసీపీ రంగులు ఉన్నాయని చెప్పి సి విజిల్ యాప్లో కంప్లైంట్ పెట్టాడు. పొద్దున కంప్లైంట్ పెట్టినప్పుడు ఈ ఫోటో తీసినప్పుడు వైసీపీ వాళ్ళు చూసి పోలా రాంబాబు, పోలా పూర్ణ అనే వాళ్ళు చెప్తే వాళ్ళు ఈ నాగుల్ భాష చికెన్ కోర్టుకి వెళ్తే చికెన్ కొట్టుకాడికి వెళ్ళి అతనిపై దాడి చేశారు. నాగుల్ భాష నాకు ఫోన్ చేస్తే నేను ఎలాగా నువ్వెవడరా మధ్యలో రావడానికి అని చెప్పి నా మీద నా గొంతుకాయ పిసికి చంపబోయారు. వాడిని అంతే తల గోడకేసి కొట్టారు, వాడిని చంపబోయారు. వాడిని మధ్యలో కాపాడే ప్రయత్నంలో మాకు కూడా దెబ్బలు తగిలిపోయి ఇంకా ఈ పోలా పూర్ణ కాకుండా మిగతా వ్యక్తులు కూడా వైసీపీ కార్యకర్తలు ఒక రౌడీలల్లే ప్రవర్తించి 15 మంది దాకా వచ్చారు. వాళ్ళలో మాత్రం వాళ్ళు చేసుకున్నారు. వీళ్ళతో మాకు ప్రాణహాని కూడా ఉంది. వాళ్ళని కొంచెం మన ఉన్నతాధికారులు సిఐ గారు కానీ ఎవరైనా సరే కొంచెం వాళ్ళపై దృష్టి పెట్టాలి. వాళ్ళు ఒక రౌడీయిజం వల్లే జుజ్జూరులో ఎప్పుడు లేని సంస్కృతికి తెరచేస్తున్నారు, రౌడీయిజం చేస్తున్నారు. మీ బతుకులేంటో మాకు తెలిసిన మిమ్మల్ని చంపడం 10 నిమిషాలు